హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ చూడడం జరిగింది. ఆ యాడ్ చేసిన 20 మినిట్స్ ఎంత ఇంపార్టెంట్, యాడ్ చేసిన సీన్స్ ఏంటి, అవి ప్లాట్ కి ఎంత టైట్ గా లింక్ అవుతాయి, ఈ సీన్స్ తర్వాత 3 hours 43 minutes డ్యూరేషన్ ఎలా అనిపించింది, అండ్ ఈ యాడ్ చేసిన సీన్స్ చూడడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ మూవీలో లేనివి మిస్ అయినప్పుడు జనాలు డిసప్పాయింట్ అయ్యారు. సుక్కు సార్ లాంటి పర్ఫెక్షనిస్ట్ ఇలాంటి సీన్స్ ఎలా లేపేస్తారు అని గోల చేశారు. అసలు అజయ్ పుష్ప మెడలో చైన్ వేసే సీన్ లేకుండా పుష్ప 2 ఎలా రిలీజ్ చేస్తారని గోల చేశారు. సో రీలోడెడ్ వర్షన్ లో అది ఉందా అంటే ఎస్, ఉంది. ఈ రీలోడెడ్ వర్షన్ యాక్చువల్లీ బాగుంది. ఇన్ఫాక్ట్ స్టోరీ మీద ఇంకా క్లారిటీని పెంచింది. ఇప్పుడు స్టోరీ మీద ఒపీనియన్ పక్కా మారుతుంది అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కట్ చేసిన సీన్స్ ఏంటి? పుష్ప 2లో ఓపెనింగ్ సీన్. అసలు కంటైనర్లో ఫుడ్ లేకుండా పుష్ప 30 days ఎలా ఉన్నాడు అనే డౌట్ అందరికి వచ్చింది. తర్వాత వాటర్లో పడిపోయాక ఆ షాట్ ని డైరెక్ట్ గా చిన్నప్పుడు ట్రామాకి కట్ చేస్తారు అండ్ తర్వాత ప్రెసెంట్ కి వచ్చేస్తుంది. కానీ ఈ మధ్యలో పుష్ప జపాన్ లో ఏమైంది అనేది లేపేశారు. జాలీ రెడ్డి షాట్ ని పెట్టి మూవీలో ఆ సీనే లేపేశారు. కానీ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్ షాట్స్ అది. ఇన్ఫాక్ట్ పుష్ప క్యారెక్టర్ కి అగేన్స్ట్ గా వెళ్తాడు. ఇంకా పుష్పకి సపరేట్ ఎలివేషన్సే ఉన్నాయి. బన్వర్ రామేశ్వరం సీన్లో ఓడిపోయాడు అనుకుంటాం, కానీ బన్వర్ ఆ సీన్లో విన్ అవుతాడు, పుష్పను ఓడిస్తాడు. ఏంటి ఇంత పెద్ద ప్లాట్ లైన్ లేపేశారా అని షాక్ అయ్యారు కదా. సో ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉండే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓపెనింగ్ సీన్ లో కంటైనర్ లో ఎలా వచ్చాడనే డౌట్ అందరికీ ఉంది. అయితే కంటైనర్ లో ఫుడ్ ఇవి మొత్తం పెట్టుకునే వెళ్తాడు పుష్ప. ఎందుకు వెళ్తాడని సెకండ్ హాఫ్ లో చూపిస్తారు. సో వాటర్ లో పడ్డాక పుష్ప బయటికి వస్తాడనే డౌట్ ఉంది కదా. ఇది చాలా మంది కళ అని కూడా అనుకున్నారు, కానీ ఈ సీన్ రియల్. పుష్ప మళ్ళీ బయటికి వస్తాడు. అక్కడ ఉన్న జపనీస్ బాస్ తో కాన్ఫ్రంటేషన్ కూడా ఉంటుంది. తర్వాత హవాలా సీన్ ఉంటుంది, అది కూడా ఆ బాస్తోనే. అక్కడ కూడా పుష్ప యాజ్ ఎ బ్రాండ్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనే సీన్ ఉంటుంది. సీన్ కాంటాక్ట్ చెప్పానంతే, బట్ ఎలివేషన్ తోపు ఉంటుంది. అజయ్ చైన్ సీన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. క్లైమాక్స్ లో పెళ్లి సీన్ అప్పుడే చిన్నాయనకి చైన్ ఇవ్వమని చెప్పి కావేరి చైన్ ఇస్తుంది. అజయ్ వచ్చేసి చైన్ పుష్ప మెడలో వేస్తాడు. అక్కడ కూడా పుష్ప ఎమోషనల్ అవుతాడు. బ్యూటిఫుల్ సీన్, బ్యూటిఫుల్ పే ఆఫ్. ఈ సీన్ కి థియేటర్లో గట్టిగానే అరిచారు. నెక్స్ట్, ఫ్లవర్ సీన్లో ఎక్స్ట్రా డైలాగ్స్ కూడా ఉంటాయి. ఆల్సో జాతర ఫైట్ తర్వాత సరుకు చూపేయమని అడుగుతారు సిండికేట్ మెంబర్స్, కానీ సరుకు చూపించకుండా ఒక సరైన ఎలివేషన్ ఉంటుంది. ఇది ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కాని నమ్మాలి అని చెప్పేసి తోప్ ఎలివేషన్. ఆల్సో రామేశ్వరం ఎపిసోడ్లో విన్ అయ్యేది పుష్ప అని ఉంటుంది కదా, కానీ ఆ ఎపిసోడ్లో ఒక పెద్ద తిమింగలాన్ని పట్టుకుంటాడు బన్వర్, మాల్దీవ్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్ని. అండ్ ఈ క్యారెక్టర్ వల్ల జపనీస్ హవాలా డీల్ గురించి తెలుస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ని బన్వర్ పట్టుకోవడం వల్ల జపాన్లో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో పుష్పకి తెలియదు. సో ఆ సీన్లో విన్ అయ్యేది బన్వరే. మంచి ఎలివేషన్ యాక్చువల్లీ విలన్ కి. తర్వాత పుష్ప జపాన్ వెళ్తాడు, జపాన్ ని ప్లాట్ కి అలా లింక్ చేస్తారు. సో ఇంకా మిగిలింది మన జాలీ రెడ్డి. వీళ్ళ కాన్ఫ్రంటేషన్ సాలిడ్ ఉంటుందబ్బా. పుష్ప క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అండ్ వీళ్ళ మధ్య వైరం ఇంకా బలపడుతుంది. పుష్ప ఎలా అయితే మంగళం సీనుని ఇంటర్వెల్ కి మెచ్చుకుంటాడో సేమ్ అదే ఈ సీన్ లో జాలీ రెడ్డికి అలాంటి ఎలివేషన్ సీన్ ఇవ్వబడింది. సూపర్ కాన్ఫ్రంటేషన్ సీన్. అసలు ఎందుకు కట్ చేశారు సార్? అండ్ ఐ గెట్ ఇట్, డ్యూరేషన్ అప్పటికే 3 hours 20 minutes అవుతుంది. ఇంకా మనల్ని హోల్డ్ చేయలేం అనుకున్నారేమో, బట్ ఈ 20 minutes చాలా లాజిక్స్ క్లియర్ చేస్తాయండి. అంటే ఇప్పుడు జాలీ రెడ్డి పవర్ఫుల్ అనిపించాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళ ఫేస్ ఆఫ్ కోసం వెయిటింగ్ నేను. వేరీస్ పుష్ప మాత్రం పుష్ప 3కే దాచారు. ఓటీటీలో ఈ సీన్స్ వస్తే మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే 10 minutes ఎక్స్ట్రా ఫూటేజ్ ఉంటుందంట ఓటీటీ వర్షన్ లో. చూడాలి మరి. సుకుమార్ సార్ ని ఎన్నేసి మాట్లాడినారండి చాలా మంది. ఈ సీన్స్ చూసాక ఆయన డీటెయిలింగ్ ని ప్రైజ్ చేస్తారు, అది మాత్రం పక్కా. ఇన్ఫాక్ట్ గ్రాఫ్ ఎక్కడా డౌన్ అవ్వదు. పుష్ప క్యారెక్టర్ ని ఇంటెన్స్ గానే ప్రెజెంట్ చేశారు ఈ సీన్స్ లో కూడా. ఇన్ఫాక్ట్ ఇదే వర్షన్ కనుక ముందు నుంచి ఉంటే థియేటర్ లో విజిల్స్ పడేవి, ఇంకా కలెక్షన్స్ కూడా పెరిగేవి. ఒరిజినల్ వర్షన్స్ లో ఉన్న ఇలానే ఉండేది రిసెప్షన్. థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు చూడండి, ఒక కంప్లీట్ ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అది మరి పుష్ప రీలోడెడ్ వర్షన్ మీద మా టేక్. మీరు కూడా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు థైవ్యూ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thiview.